లూకాసు వార్త 14వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం మధ్య మనం చూస్తాము. అక్కడ ఒక గోపురం కట్టాలనుకునే వారు ఏం చేస్తారు? మొదట అది కట్టడానికి తగిన ఆర్థిక స్తోమత తన యొద్ద ఉందో లేదో చూస్తాడు. చూడకుండా కట్టడం మొదలుపెట్టిన వాడు ఏం చేస్తాడు? మధ్యలో భవనము అర్ధాంతరంగా నిర్మాణము ఆగిపోతుంది. ఆ తర్వాత చూసిన వాళ్ళంతా ఏం చేస్తారు? కట్టడం అయితే ఆరంభించాడు కానీ పూర్తి చేయలేకపోయాడు. అతనితో సాధ్యం అవ్వలేదు. అతడు తన స్తోమతకు మించిన పని పెట్టుకున్నాడు. అందువల్ల ఆ పని అసంపూర్ణమైనందుకు ప్రజలంతా కూడా అతన్ని ఏం చేస్తారు? హేళన చేస్తారు, తక్కువ చేస్తారు. అదేవిధంగా ప్రియులరా, మనం ఆత్మీయ జీవితం అనే గోపురము నిర్మించుకునే క్రమంలో మనం ఎంతగా ప్రభులో బలపరచబడాలో అంతగా బలపరచబడాలి. అనుదినము విశ్వాసంలో మనల్ని మనము దృఢపరచుకోవాలి. మన బలహీన సమయంలో, మనం కృంగి ఉన్న సమయంలో, మనకు దిక్కుతోచని సమయంలో, మనం సమస్యల గుండా వెళ్తున్న సమయంలో, ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని యొక్క వాక్యమే మనల్ని ఆదరించేది. దేవుని యొక్క వాక్యం ద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. కాబట్టి ఈ గోపురము నిర్మించేవాడు ఏ విధంగా సిద్ధపడి ఉండాలో ఆ విధంగా మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అని సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు మొదలుకొని మన జీవితంలో చివరి రోజు వరకు ఆత్మీయ జీవితం యొక్క నిర్మాణము అనుదినము అంతస్తు వెంబడి అంతస్తు నిర్మించబడాలి. కానీ మధ్యలో ఆగిపోయేవారిగా, మధ్యలో వెనుకబడే స్థితిలో మనం ఉండకూడదు.